పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. దారి చూపిస్తున్నారు ఆ గ్రామస్తులకు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి రేటు పెంచాలి, R&R యాక్టివిటీ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు కానీ ఆ గ్రామస్తులు నా దగ్గర రేటు పెంచాలని చెప్పి ఇప్పుడు కానీ నాకు అడగలేదు. అయినా కానీ వాళ్ళకి నష్టం జరిగింది పోయిన ప్రభుత్వంలో అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సైట్ కార్కి రావడం జరిగింది. నిధులు లేవు, ఈ ప్రాజెక్ట్ ఆపేసి కర్వీనర్ వరకు కంప్లీట్ చేద్దామంటే నేను కాదు, 70% కంప్లీట్ అయింది, 30% కంప్లీట్ కావాలి, ఖచ్చితంగా ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అక్కడ రిజర్వాయర్ దగ్గర తీసుకురావడం జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుల వల్లనే ఈ రోజు ఈ గతి పట్టింది. వల్లూరుకి సర్వే జరిగింది, R&R ప్రాజెక్ట్ ఇప్పటి వరకు అవార్డే పాస్ కాలేదు వాళ్ళ ప్రభుత్వంలో. 1005 అప్లికేషన్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి. దాంట్లో కరెక్ట్గా ఉన్న ఇండ్లు 575, 570 నుంచి కొంచెం అటు ఇటు 5 ఉంటాయి అంతే. కట్టినవన్నీ ఇండ్లు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకొని తప్పుతో తీసుకెళ్తే గ్రామస్తులు నన్ను సర్వే చేయించాలంటే సర్వే చేయించడం జరిగింది. ఈ రోజు ఉదండపూర్లో సర్వే చేస్తే ఆ దొంగలందరూ బయటపడతారని చెప్పేసి భయానికి మన స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా వచ్చినాయని చెప్పేసి వాళ్ళు కావాలని ఇట్లా టెంటలు వేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను బీఆర్ఎస్ నాయకులకి, సర్వే చేస్తే తప్పేంటి? సర్వే చేస్తే ఎవరికి ఇండ్లు రావాలనో, ఎవరికి స్ట్రక్చర్ పైసలు రావాలో వాళ్ళకి పైసలు వస్తాయి కదా. ఈ రోజు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 40 కోట్ల దానికి రూపాయలు నేను వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లో పడ్డాయి, తాండవాసులు. 2 రోజుల క్రితమే 71 కోటి రూపాయలు మళ్ళీ కలెక్టర్ అకౌంట్ కి రావడం జరిగింది. దీంతో ఆ తాండాలో ఉన్న అందరికీ ప్లాట్లు అలొకేట్ అయిపోతుంది. అదే విధంగా స్ట్రక్చర్ పైసలు కూడా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. మీకు అవార్డు పాస్ అయిన తర్వాత 2 సంవత్సరాలు మీ పాత నాయకుడు ₹1 మీకు ఏపీయలేకపోయినారు. అట్లాంటి 40 కోట్లు మళ్ళీ ఇప్పుడు 71 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ వల్లూరు ఉదండపూర్ గ్రామాలకు కూడా అవార్డు పాస్ అయితే నేను 6 నెలల లోపల కంప్లీట్ చేస్తాను, కానీ 6 నెలలు మీరు కావాలని సర్వే చేయొద్దని చెప్పేసి మీరు ఆపుతున్నారు. గ్రామస్తులను ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇది వెళ్ళింది. మీటింగ్లు జరుగుతున్నాయి. మొన్న కూడా మీటింగ్ జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ సీఎం గారితో. ఖచ్చితంగా రాబోయే రోజులు మీకు మంచి రోజులు ఉన్నాయని చెప్పి కూడా మీకు మాట ఇస్తాను. నేను ఎప్పుడైనా కానీ మీ పక్షాన్ని నిలబడతాను, మీకోసమే పోరాడుతున్నాను. సొంత పార్టీ అయినా కానీ కూడా నేను మీ పక్షాన్ని నిలబడి మీకు న్యాయం జరగాలని పోరాడుతున్నాను. కానీ ఇట్లాంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఆ రోజు మీరు కొట్లాడితే ముందుకు వెళ్ళి సంతకం పెట్టొచ్చిన నాయకులే, ఆ రోజు వాళ్ళు సంతకం పెట్టకుంటే మీరు కొట్లాడి ఉంటే ఆ రోజే మీకు న్యాయం జరుగుతుండే. ఎవరైతే పోయి సంతకం పెట్టొచ్చిన నాయకులే ఈ రోజు ఇలాంటి పనులు చేస్తుందంటే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా ఈ గ్రామం పైన అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఉదండపూర్ లో సర్వే జరుగుతుంది. తప్పుడు చేసిన ఇండ్లన్నీ తీసేస్తాము. ఎవరికైతే నిజంగా ఇండ్లు రావాలనో వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి. దాని తర్వాత గవర్నమెంట్ లో ఫైల్ మూవ్మెంట్ లో ఉన్నది. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.